డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ సువార్తను ప్రపంచవ్యాప్తంగా పంచుకుంటుంది. సమృద్ధిగా నీళ్లు లేని ఇంట్లో పెరిగాను. మా చిన్నప్పుడు ఒక గ్యారేజ్లో ఉండేవాళ్ళం. నాకైతే ఎప్పుడు కొత్త బట్టలు ఉండేవి కాదు. ఓ కొత్త జత సాక్స్ కూడా ఉండేవి కావు. నా షూస్ అయితే చిల్లులు పడి ఉండేవి. ప్రభువా, ఈరోజు బ్లాంకెట్స్ని ఎవరు పొందినా సరే వాళ్ళు ఆశీర్వదించబడతారు. నీ సన్నిధితో వాళ్ళు అభిషేకించబడాలని ప్రార్థిస్తున్నాము దేవా, మరియు అవి వారి హృదయాల్లోనికి ప్రవేశిస్తాయని. ఒక సింగిల్ తల్లిగా నేను మా అవసరతలు తీర్చుకోవడానికి 3 జాబ్స్ చేయవలసి వచ్చేది. అయినా అన్ని అవసరాలు తీరేవి కాదు. అవును, నిజంగా అవసరాలన్నీ తీరేవి కాదు. బీదరికం అంటే ఏమిటో నాకు తెలుసు. నేను చర్చికి వెళ్ళి విశ్వాసాలు చేసే పని చేసేదాన్ని. అయితే అంతకంటే ఎక్కువగా నేను చేయవలసింది ఉందనిపించేది. తర్వాత డాక్టర్ స్టాన్లీ సందేశాన్ని వినడం జరిగింది. అందులో ఆయన చెప్పారు, మీ జీవితాన్ని నిజంగా ఇచ్చివేయనంత వరకు తెలుసా మీరు మీ జీవితాన్ని జీవించలేరన్న దాని గురించి చెప్పారు. అది నాకు పరిచర్య చేసింది. ఒకలా అది నేను ఏదైనా చేయడానికి ఆయన ముందుకు త్రోసినట్లయింది. మేము డౌన్ టౌన్ ఫీనిక్స్లో సేవ చేస్తాం. నిరాశ్రయులకు సేవ చేస్తాను. వాళ్ళంటే నాకు ఇష్టం. వాళ్ళు ఎలా ఉన్నారో మనం చూస్తాం. అందరం సమానమే. అది మనలో ఉన్న యేసు ప్రేమతో మొదలవుతుంది. దాన్ని మనం మోసి ఉంచకూడదు. యేసు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసు. నిరీక్షణ ఎప్పుడు వచ్చిందో తెలుసు. మొదట్లో నాకు ఆయన నామంలో నిరీక్షణ ఉందనిపించేది. ఎందుకంటే మొదటిసారి ఆయనకు అవును అని చెప్పినప్పుడు నేను ఫీల్ అయింది అదే. నాకు ఒక సూప్ కిచెన్ని ఓపెన్ చేయాలని ఉంది. వాళ్ళకు రోజు నేను ఆహారాన్ని అందించడానికి. తర్వాత కొన్ని గదులు ఉంటే వాళ్ళు లోపలికి రాగలరు, మంచి బట్టలు పొందగలరు, ఒక జత కొత్త షూస్ కూడా. అయితే ఖచ్చితంగా ఫీడ్ చేస్తాను. ఇదే నా పిలుపు. ఆయనే నన్ను చివరి వరకు నడిపిస్తాడు. ఈరోజు ఇన్ టచ్లో మన హృదయములను స్వస్థపరచుట. ఎవరో ఏడాది క్రితం మిమ్మల్ని గాయపరిచారు. 10 ఏళ్ల క్రితం లేదా జీవితకాలం క్రితం ఏదో ఒకలా మనసు లోతులో దాన్ని షేక్ చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు అదెన్నడూ జరగలేదంటారు, అయితే మనసు లోతులో అది జరిగిందని తెలుసు కనుక దాన్ని కాదంటారు, అయితే అది పని చేయదు. దాన్ని అణిచివేస్తారు, కానీ ఏదో ఒకలా పైకి ఉబుకుతుంది. కొన్నిసార్లు అది ఇబ్బందికరమైన విధానంలో బయటకు వస్తుంది. నిజంగా మీరు గుర్తించగలిగినది ఏదో గతంలో జరిగిందని మీ మనసు లోతుల్లో తెలుస్తుంది. అసలైతే మీరు ఆ వ్యక్తిని వేలెత్తి చూపించగలరు. మొదట్లో ఏదైతే చిన్న గాయంలో అనిపించిందో ఏదో ఒకలా అది మీ మనసులో కాంక్రీట్లా గట్టి పడిపోయింది. అదక్కడ ఉందంతే, పడి ఉందక్కడ, వేళ్లాడుతూ. దాని బరువు అక్కడ ఉంది. దాన్ని షేక్ చేయాలనుకుంటారు, దాన్ని వదిలించుకోవాలనుకుంటారు, కానీ ఎందుకో తెలియదు, అలా చేయలేరు. నేను దీన్ని ఎన్నడూ జయించలేనన్న ఫీలింగ్ కలిగించేంతగా మీరు గాయపడ్డారు. అవును, అయితే మీకు చెప్తున్నాను మై ఫ్రెండ్, మీరు జయించగలరు. ఎందుకంటే చూడండి, గతంలోని గాయాలను గానీ జయించలేకుంటే మీరు తెలుసుకునేది ఏంటంటే ఇదే: ఆ గాయాలు మీ జీవితానికి ఎంతో హాని చేయగలవు అని. జీవితంలో ఏదో ఒక చోట అందరూ గాయపడతారు. పిల్లలు వారి పేరెంట్స్ చేత గాయపడతారు. పేరెంట్స్ ఒకరినొకరు గాయపరుచుకుంటారు. ఫ్రెండ్స్ కూడా గాయపరుచుకుంటారు. మీరు నేను జీవిస్తున్న ఈ సమాజంలో గాయం అనేది జీవితంలో ఓ భాగమే. ప్రజలు అనకూడని మాటలు అంటారు, కఠినంగా ఉంటారు. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా, కొన్నిసార్లు అసూయతో గాసిప్ చేస్తారు, కొన్నిసార్లు శారీరకంగా గాయపరుస్తారు, మరికొన్నిసార్లు అబ్యూస్తో, చైల్డ్ అబ్యూస్ లేదా టీనేజర్ లేదా అడల్ట్ అబ్యూస్ గాయపరిచే అన్ని రకాల విషయాలు జీవితంలోకి వస్తాయి. అవును, కనుక మనమేం చేయాలంటే ఈ గాయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది నిర్ణయించుకోవాలి. నా జీవితంలోని ప్రతి విషయంలో అది గాయపరిచే విధంగా నేను ఈ గాయంతో హ్యాండిల్ చేస్తానా, లేదంటే నేను ఈ గాయాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటానా, దాన్ని తీసుకుని సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసి దాని నుంచి ఏదైనా నేర్చుకోగలిగేలా సమాచారాన్ని కూడబెట్టుకుంటానా, దాని ఫలితంగా ఎదిగి అది నన్ను గాయపరచకుండా ఉండేలా. ఎందుకంటే దేవుడు మనము గాయాలకు ఆ విధంగా స్పందించాలని అనుకోడు. మన జీవితంలో మనం నాశనమయ్యేలా, మన సాక్ష్యాన్ని కోల్పోయి, మన టెస్టిమోనీని ఎన్నడూ తప్పించుకోలేని భావుకమైన లగేజీని మోసుకుంటూ జీవితాన్ని గడపాలని ఆయన ఎన్నడూ అనుకోడు. కనుక మీరు బైబిల్స్ని తెరిచి ఎఫెసీ 4వ అధ్యాయాన్ని చూడండి. ఎఫెసీ 4వ అధ్యాయంలో ఇది వచనంలో నాకెంతో ఇష్టమైన పుస్తకం. ఎందుకంటే పౌలు మొదటి 3 అధ్యాయాలలో థియాలజీని ఎంతగానో నింపేవేశాడు. అలాగే ఈ చివరి 3 అధ్యాయాల్లో ప్రాక్టికల్ క్రైస్తవ జీవితాన్ని. ఈ 4వ అధ్యాయంలో అతడు జీవితంలో మీరు నేను డీల్ చేయాల్సిన విషయాలను గురించి చెప్తున్నాడు. మనస్సుని నూతనీకరించుకోవడం, కోపంతో డీల్ చేయడం లాంటి వాటి గురించి. తర్వాత మీరు గాని గమనిస్తే దాని చివరికి వస్తే 30వ వచనంలో ఆయన అంటాడు,
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎన్నో విధాలుగా మనం ఆయన్ని దుఃఖపరుస్తాము. మనం మాటల్లో వగైరాల్లో ఆ విధానాల్లో ఆయన గురించి మాట్లాడతాము. తర్వాత 31వ వచనంలో ఆయన ఇలా అంటాడు, సమస్తమైన ద్వేషము, ఇది చూడండి, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యందు ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు యందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇప్పుడు బహుశా మనందరికీ తెలుసు, మన జీవితంలో కొన్ని గాయాలు ఉన్నాయని, మనం క్షమించగలిగినవి. అప్పుడు సింపుల్గా అంటే, చూడు తెలుసా, అది నువ్వు నన్ను గాయపరిచావు కానీ నేను దాన్ని మర్చిపోతాను. నువ్వు తప్పు చేశావని నేను అర్థం చేసుకోగలను. అదేదైనా చేయబోయే పని నేను అర్థం చేసుకోగలను. తర్వాత కొంతమంది జీవితాల్లో ఎంతో లోతైన గాయాలు ఉంటాయంటే ఏదో ఒకలా వాళ్ళు వాటి నుంచి బయటకు రాలేకపోతారు. చర్చికి వెళతారు, సువార్తను వింటారు, సత్యం వారికి తెలుసు. ఇలా చూడండి, నాకు తెలుసు దేవుడు చెప్పేది, నేను అదే ఫీల్ అవుతున్నాను. కానీ ఎందుకో తెలీదు, ఎక్కువగా గాయాలను పట్టుకుని వేళ్లాడే వ్యక్తి గుర్తించడు. ఏమనంటే, గాయాలను పట్టుకుని వేళ్లాడుతూ ఉంటే వారి జీవితంలోని ప్రతి విషయంలో వారికి ఎంతో నష్టాన్ని కలుగజేస్తాయని. కనుక ఎక్కువగా ఒక గాయాన్ని పట్టుకుని వేళ్లాడడం మనకు భద్రత లాంటిది. ఒక వ్యక్తి చాలా కాలంగా ఒక గాయాన్ని పట్టుకుని ఉంటే కొంతకాలం తర్వాత దాన్ని వదిలేయాలనే ఐడియా అది వారి జీవితానికి చేసే నష్టం కంటే ఎక్కువ ప్రమాదకరం అవుతుంది. కానీ చిన్నపిల్లలు తమ పేరెంట్ చేత దుర్వినియోగపరచబడినప్పుడు వారిని గురించి ఆలోచించితే సెక్సువల్గా అయినా, శారీరకంగా అయినా, లేదా దూషణతో అయినా వాళ్ళు పెరిగి పెద్దవారైనా ఈ బ్యాగేజీతోనే వారి జీవితం అంతా జీవించాల్సి వస్తుంది. అప్పుడు తమ పేరెంట్స్ పట్ల కోపంతో పెరుగుతారు. దాని ఫలితంగా వారి మధ్య సంబంధం ఉండాల్సిన రీతిలో ఉండదు. జీవితంలో ఆశ్చర్యపోతూ ఉంటారు. నేను ఫీల్ అయినట్లు ఎందుకు ఫీల్ అవుతున్నాను, నా పేరెంట్స్ పట్ల నేను ఫీల్ అయినట్లుగా ఎందుకు ఫీల్ అవుతున్నాను, లేదా వేరే ఎవరి పట్ల అయినా. కనుక ఎక్కువగా వాళ్ళు దాన్ని గుర్తించలేరు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, అవును గతంలో నేను గాయపడ్డాను, అయితే చూడండి అందరూ గాయపడతారు, అందువల్ల నేను ఒకలా దాన్ని మర్చిపోయాను. లేదు, మర్చిపోలేదు. మీరు గాయాన్ని మర్చిపోకూడదు. ఏదో ఒక విధంగా మీరు గాయాలతో డీల్ చేయాల్సి ఉంది. అవును, సరిగ్గా హ్యాండిల్ చేయబడిన గాయాలు జీవితంలోని ప్రతి విషయంలోనూ హాని కలిగిస్తాయి. కనుక మీరు దాన్ని చూడాల్సి ఉంది. ఎందుకంటే జరిగేది ఇదే. మన జీవితంలో ఈ గాయాలు వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే క్షమించలేని ఆత్మగా వృద్ధి చెందుతాయి. ఎక్కువగా క్షమించలేని ఆత్మ మార్మికంగా అవుతుంది. ముఖ్యంగా ఇది ఒక పేరెంట్ చేసిన దేని వలనైనా అయితే నిజం. ఎందుకంటే ఇది ఒక సహజమైన మామూలు స్పందన. ఒక వ్యక్తి ఇలా అనడానికి మీకు తెలుసా, ఏదేవైనా ఆమె నా తల్లి, ఆఫ్టర్ ఆల్ అతడు నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రిని ప్రేమిస్తాను, నా తల్లిని ప్రేమిస్తాను. ఏదో ఒకలా ఇది, నా తల్లిని ప్రేమిస్తాను, నా తండ్రిని ప్రేమిస్తాను. ఖచ్చితంగా వాళ్ళు నా పేరెంట్స్. కవర్ చేయడానికి మాటల రూపంలో ప్రయత్నం చేయను, ఒకదాని మీద మరొకటి గతంలో జరిగిన దాన్ని మర్చిపోవడానికి చెప్పడం. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, సింపుల్గా మీరు ఇలా అన్నందున మాయమైపోదు. నా తల్లిని ప్రేమిస్తున్నాను, అలాగే నా తండ్రిని ప్రేమిస్తున్నాను అంటే. ఎక్కువగా అక్కడ గానీ నిజమైన గాయం ఉంటే మీరు నిజంగా సత్యంగా వాళ్ళని ప్రేమించాలనుకుంటారు. వారిని మీరు ప్రేమించాల్సి ఉంది, వారిని ప్రేమించాలి మన మనసులో అంటాం. అందువలన అలా అనుకుంటాము. మనసు లోతుల్లో ఆ గాయం నుంచి ఒకవేళ ఒక లోతైన క్యాన్సర్లా ఉంటుంది. అయితే పైన మాత్రం అంతా ఎంతో బాగున్నట్లు అనిపిస్తుంది, లోపల మాత్రం అదెన్నడూ బాగుపడదు. కనుక అది వేరే విషయం లాంటిది. అది మన పూర్తి సిస్టమ్ని విషమయం చేస్తుంది. అందుకని ఎక్కువగా జీవితంలో తర్వాత పేరెంట్స్ మరియు పిల్లల మధ్య పెద్ద పోరాటమే జరుగుతుంది. ఎవరో ఒకరంటారు, చూడు నేను ఎలా అనుకున్నాను, లేదా నేనిది ఏళ్ల తరబడి ఫీల్ అవుతున్నాను. కొన్నిసార్లు ఒకరు తమ పేరెంట్స్ అంటారు, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం నువ్వు నాకు ఫలానాది చేశావు. కొన్నిసార్లు అయితే ఆ విషయాన్ని ఆ పేరెంట్ గుర్తించి కూడా ఉండడు అలా చేశాడని. లేదా ఒక ఫ్రెండ్ బహుశా ఏళ్ల క్రితం చేసినది ఏదో వాళ్ళది చేశారన్నది కూడా గుర్తించరు. అయితే ఎప్పుడూ అది అక్కడ ఉంటూనే ఉంటుంది. కొన్నిసార్లు అది మీ హృదయం మరియు ఆత్మలోపలకు ఎంతగా చేరిపోతోందంటే దాంతో వణికిపోయి ఉంటారు. బహుశా ఏ ఆధారం లేకుండా, ఏ చలనం లేకుండా అయిపోయి ఉండొచ్చు. కనుక మనం వెనక్కి తగ్గి ఇలా అనాలి, ఓకే దీన్ని నేను ఎలా స్పందించాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. క్షమించలేని ఆత్మను పొందేలా ఎవరూ ఏమీ చెయ్యలేరు. మనం అలా చేసేలా ఎవరూ చేయలేరు. నాకు క్షమించలేని ఆత్మ ఉండేలా ఎవరూ చేయలేరు. నాకు ఎవరూ కోపాన్ని తెప్పించలేరు. ఖచ్చితంగా ప్రతికూలంగా ఉండేలా ఎవరూ చేయలేరు. నా హృదయంలో చెడు ఉండేలా ఎవరూ చేయలేరు. అంగీకరించడమా లేదా తిరస్కరించడమా నా సొంత భావుకతతో నేను అంగీకరించాల్సిన స్పందనలు అవి. అవును, ఖచ్చితంగా. కనుక నేను గాని ఈ భావాలు నన్ను చుట్టుకోనిచ్చి, నా జీవితంలో పొంగి పొర్లనిచ్చి నాపై అధికారాన్నిస్తే అదంతా నేను కోపంగా ఉండాలని ఎంచుకున్నందునే, చెడును ఉంచుకోవాలని, క్షమించకూడదని ఎంచుకోవడమే, అటువంటి వైఖరి ఉండాలని నేను ఎంచుకోవడమే. ఇప్పుడు
నా సొంత పర్సనల్ లైఫ్లో అన్నిటికంటే ఎక్కువగా నాకు సహాయపడిన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువు మీద వెళ్ళాడన్న నిజాన్ని గురించి నేను ఆలోచించినప్పుడు ఆయనతో పాటు సిలువు మీద నా పాపాలు కూడా తీసుకొని వెళ్ళాడు. నేనేం చేసి ఉన్నా సరే, ఎప్పటికైనా చేసేవి ఆయన ముందే ప్రతి ఒక్కదానికి నన్ను క్షమించాడు. నేను ఎవరికైనా వ్యతిరేకంగా ఏదైనా ఉంచుకోగలను, వారిని క్షమించలేకుండా ఉండగలను. ఆయన నా పట్ల క్షమాపణ లేకుండా ఉండనప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తి అప్రియంగా ఉన్నాడేమో, వాళ్ళు మొండువారేమో, నా ఫ్రెండ్గా ఉండాలని అనుకోవడం లేదేమో, లేదా నాతో సంబంధం లేదనుకుంటున్నారేమో. ఇప్పుడు వాళ్ళెలా స్పందిస్తారన్నది ఒక విషయం, ఎదుట వాళ్ళెలా స్పందిస్తారన్నది మరొక విషయం. అయితే సమస్య ఏంటంటే నేను ఎలా స్పందించాలి? ఆత్మను రానివ్వాలా? నా జీవితంలో ఒక గాయాన్ని నాకు హాని కలిగించే విషయంగా చేసుకోవాలా? లేదా ఎదుటి వ్యక్తి ఎలా స్పందించినా పర్వాలేదని నేను స్పందిస్తానా? అతడు ఎలా అన్నప్పుడు సమస్తమును మీరు విసర్జించుడే అని అంటే అంటున్నాడు, సకలమైన దుష్టత్వమును విసర్జించి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయములై క్రీస్తు యందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అయితే మనం ఎదుర్కొనే హాని ఏంటి? మొదటి విషయం, నష్టపడిన భావాలు. చెప్పాలంటే చాలా మంది, అసలైతే బహుశా ఎక్కువ మంది ఉన్నారు, అందరూ అని చెప్పను, కానీ జీవితంలో భావుకంగా ఏదో ఒక చోట చాలా మంది నష్టపోతారు. డ్యామేజ్ అయిన భావాలతో జీవిస్తారు. వాళ్ళేదో ఒకలా వాళ్ళు దాన్ని గుర్తించరు, అదేమిటనేది వాళ్ళు అర్థం చేసుకోరు. అసంతోషంగా ఉన్నారని తెలుసు, వాళ్ళకి ఎటువంటి తృప్తి లేదని మాత్రం తెలుసు, ఎలాగోలా విషయాలు వర్కౌట్ కావని మాత్రం వాళ్ళకు తెలుస్తుంది. ఏదో ఒకలా ముందుకు సాగి జీవితాన్ని నిజంగా సత్యంగా ఆనందించాలని అనిపించదు. ఏదో ఒకలా వారి వెనుక గుర్తులను వదిలిపెట్టలేరు. గతంలోని గాయాలనే పట్టుకుని ఉన్న వారిని, వారి గత గాయాన్ని పట్టుకుని వేళ్లాడే వారిని తెలుసుకోవడమే జీవితంలోని విషాదాల్లో ఒకటని నేను చెప్పగలను. వాళ్ళు దాన్ని వెళ్ళనివ్వరు, వదలలేరు, వెళ్లడాన్ని తిరస్కరిస్తారు. అది వారి సెక్యూరిటీ అవుతుంది. ఒకవేళ వాళ్ళు దాన్ని వదిలివేయాల్సి వస్తే వాళ్ళేం చేస్తారో వారికి తెలియదు. ఎందుకంటే వినండి, వారి జీవితంలో ఈ ఏనుగులాగా అది వాళ్ళ జీవితంలోని పెద్ద విషయం. ఏదో ఒకలా ఫీల్ అవ్వడం, ఎక్స్ప్రెస్ చేయడం, ఎటువంటి అవమానాన్ని మరియు ప్రతికూలతను ఉంచుకొని పోషించడం. అవును, చూడండి, అది గాయపరిచే ఏరియాలోని విషయాల్లో ఒకటి ఏంటంటే భావుకమైన హాని. ఇప్పుడు దీని గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక వ్యక్తి ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ ఫీల్ అవుతుంటే కోపము, అవమానము లాంటివన్నీ వాటి నుంచి తప్పించుకోలేరు. అప్పుడు మీ జీవితంలోని ప్రతిదీ మార్చివేస్తుంది. దీనికి మినహాయింపు లేదు, అది మీ జీవితంలోని ప్రతిదాన్ని మార్చేస్తుంది. దాంతో గానీ డీల్ చేయకుంటే జీవితంలోని ప్రతిదాన్ని మార్చేస్తుంది. అప్పుడేం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే మీ భావాలు ఫ్రీజ్ అయిపోతాయి. వినండి, మీరు కోపంగా, పగతో, క్షమించకుండా, ప్రతికూలంగా, ఆగ్రహంగా ఉండడానికి కారణమైన గాయాలు మీకు జీవితంలో ఉండవు. అలాగే మీరు దాన్ని అణిచివేయగలరేమో. అప్పుడేం జరుగుతుంది తెలుసా? మీ భావాన్ని అది ఫ్రీజ్ చేసేస్తుంది. ఫ్రీజ్ అయిపోతారు. మీరు ప్రేమించలేరు, ట్రై చేసినా ప్రేమించలేరు, ఫ్రీగా ఉండలేరు, మీరు ఇవ్వలేరు, ధారాళంగా ఉండలేరు. ఎందుకంటే ఏదో మిమ్మల్ని ఫ్రీజ్ చేసింది, అది వేళ్లాడదీసి మిమ్మల్ని ఆపేసింది. మీ భావాలు గడ్డకట్టుకుపోయాయి. మీరు ఎవరినైనా జెన్యూన్గా ప్రేమించలేకపోవడమే కాదు, అంగీకరించలేరు కూడా. ఎక్కువగా భార్యలు, భర్తలు ఒకరు మరొకరు ప్రేమను అంగీకరించలేరు. ఎందుకో వారికే తెలియదు, అంగీకరించలేరు. నన్ను ప్రేమించంటారు, ప్లీజ్ 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 లవ్ మీ. అదే సమయంలో ఎదుటివారిని త్రోసివేస్తున్నారు. ఎందుకంటే ఏదో సిమెంట్ చేయబడింది, అక్కడేదో గడ్డకట్టుకుపోయింది. మనస్సు లోతుల్లో ఏదో లోపం, ఏదో ఒకటి. దాన్ని వినండి, అది కరిగిపోవాలి. వాళ్ళ కోపం, అవమానం, ప్రతికూలత, ఆ గాయాలన్నీ కరిగిపోవాలి. ఆ వ్యక్తిగత జీవితంలో దేవుడు స్వస్థతను తీసుకురావాలి. వాళ్ళు ప్రేమించలేరు. కనుక ఏమవుతుందంటే మనం ఈ భావుకమైన బ్యాగేజీని మోసుకెడతాం, భావాలను ఫ్రీజ్ చేసేస్తాం, ప్రేమించే కెపాసిటీని ఫ్రీజ్ చేసేస్తాం. చెప్పేది వినండి, ఎవరైనా మిమ్మల్ని ప్రేమించడానికి ట్రై చేయొచ్చు, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఒక విషయం తెలుసా? ఎందుకునో వారిని మీరు నమ్మరు, లేదా ఎందుకునో మీరు దాన్ని ఫీల్ అవ్వలేరు, అనుభవించలేరు, మీరు దానిని స్వీకరించలేరు. దేన్ని మీరు ఎందుకంటే ఎంతగా గాయపరచబడ్డారంటే చేయలేరంత. ఎందుకనేది మీకు తెలియదు. కనుక ఏం జరుగుతుంది? మీరు ఎలా ఉండాలో తెలుసా? కఠినంగా. చూడండి మై ఫ్రెండ్, వినండి, ఎంత కఠినంగా ఉండాలన్నా ఉండండి, నేను సున్నితంగా ఉంటాను. అతడు కరుణాహృదయులై ఒకరి పట్ల మరొకరు ప్రేమతో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఒకరినొకరు క్షమించుడే అని చెప్పాడు. మీరు అలాంటి వారిలో ఒకరే ఆశ్చర్యపోయి ఉంటే, నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నాను, నన్ను నేను ఎందుకు ఇచ్చుకోలేకపోతున్నాను, నేను అలా ఎందుకు చేయలేకున్నాను? బహుశా మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోవాలి. నా లోపల ఎన్నడూ డీల్ చేయనిది ఏమున్నది? దాన్ని నేను కింద పడేసి దానిని ఎదుర్కోవాల్సి ఉంది. నా ఆత్మలో స్వస్థత కావాల్సిందే ఉంది. నా ప్రాణంలో స్వస్థత, నష్టపోయిన నా భావాలకు స్వస్థత కావాలి. అది తప్పకుండా హాని కలిగిస్తుంది. రెండవ ఏరియాగా అది మనకు హాని కలిగించేది ఇదే. ఏమిటంటే దేవునితో మన సహవాసాన్ని అది హరింపజేస్తుంది.
చూడండి, నేను ఆయనతో నీతిగా ఉండలేను, ఆయనతో ఫ్రీగా ఉండలేను. నా జీవితంలో కొన్ని సమయాలున్నాయి, అలా ఉన్నాయి. నేను డీల్ చేయాలని నాకు తెలిసిన వాటితో డీల్ చేస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా నేను ఆయనతో నా సంబంధంలో నాకు ఆ స్వతంత్రం, ఫ్రీడమ్ అనేది లేదు. ప్రభుతో మన సంబంధాన్ని అది హరించి వేస్తుంది. ఫ్రెండ్స్గా గాయాలను పట్టుకొని వేళ్లాడకండి. మీరు గాయాలని పట్టుకొని ఉండి పగ, కోపంతో చేదుగా ఉండి దేవునితో నీతిగా ఉండలేరు. ఏమవుతుంది? మీరు మోకాళ్ళుని ఆయనలోకి ప్రార్థించి చెప్పాలనుకున్నదంతా చెప్పండి. అది కరెక్ట్గా ఎలా ఉంటుందో నేను చెప్పగలను. గతంలో చెప్పినట్లుగా చెప్పవచ్చును, అయితే అందులో ఎటువంటి మార్పు ఉండదు. ఒకలాంటి మ్యాజిక్ లాంటి ఫీలింగ్స్ పొందడానికి ట్రై చేయొచ్చు, పని చేయదు. ఎందుకంటే చూడండి, క్షమించకుండా ఉండకూడదు. చెప్పేది వినండి. దానికి ఎదుటివారు చేస్తున్న దాంతో సంబంధం ఉండదు. వాళ్ళు బహుశా క్షమించవచ్చును, లేదా ప్రేమించవచ్చును, లేదా ప్రతికూలంగా ఉండగలరు. కోపంగా, చేదుగా, పగ, ద్వేషంతో, సూయ ఆవేశాలతో. ఒక విషయం తెలుసా, నేనెలా స్పందిస్తానన్న దాంతో సంబంధం ఉండదు. ఒకటి, దానికి ప్రభుతో నా సంబంధంతో ఉండాలి. ఎలా రియాక్ట్ అవుతానో, ఎలా స్పందిస్తానన్న దాంతో, ఆ గాయాలను ఎలా స్వీకరిస్తానో, తిరస్కరిస్తానో, లేదా హ్యాండిల్ చేస్తానన్న దాంతోనో. కనుక అది ప్రభువుతో మీ సంబంధాన్ని హరించి వేస్తుంది. చెప్పేది వినండి. మీరు ఈ చోటుకు ఆనందిస్తూ, పాడుతూ, స్తుతిస్తూ, ఫ్రీగా, స్వతంత్రంగా మిమ్మల్ని ఆనందిస్తూ వచ్చి అదే సమయంలో మీ మనసులో మిమ్మల్ని పట్టి ఉన్న దేన్నో ఉంచుకొని ఉండలేరు. అది అక్కడ ఉండి అంతే. తీసివేయాలనుకుంటారు కానీ కుదరదు, కోరుకుంటారు కానీ చెయ్యలేరు, ఖచ్చితంగా చేయలేరు. అంటే మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్పి, మహిమపరిచి, పాడుతూ దేవునికి స్తుతించడానికి కావలసినంత స్వాతంత్రంగా ఉండడానికి మీరేవైనా చేయగలరు, కానీ చేయలేరు. ఎందుకంటే మీ లోపల హాని కలిగిస్తున్నదేదో ఉంది. హాని కలిగిస్తూ, వినండి, అంతరంగంలో హాని చేస్తూ దేవునితో మీ సంబంధానికి హాని కలిగించేది ఉంది. అయితే అలానే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఫ్రెండ్, చెప్పేది వినండి. మీ జీవితంలో డీల్ చేయబడిన గాయాలను ఉంచుకోగలరని అనుకుంటే చూడండి, అది వాటితో డీల్ చేయాలంటే అది చివరికి మీపైన ఎటువంటి ప్రభావాన్ని చూపదు. దాని గురించి మళ్ళీ ఆలోచించండి. మీరు అక్కడ ఉన్న గాయాలతో డీల్ చేయనంత వరకు ఏదో ఒక చోట మీ శరీరంలో ఫిజికల్గా ఫ్యూజ్ ఎగిరిపోతుంది. అదే జరుగుతుంది. అవును, అదే జరుగుతుంది. ఇక్కడ అమెరికాలో మీరు గాని సరాసరి ఇంట్లోని సరాసరి డ్రగ్ బిల్ని గాని చూస్తే, ఆ డ్రగ్స్ ఏమిటన్నది గాని విశ్లేషించి చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కువగా వాటికి తలనొప్పి, వీపు నొప్పి, చెస్ట్ నొప్పి లేదా కడుపు నొప్పి లేదంటే అబ్డామిన్ పెయిన్తో సంబంధం ఉంటుంది. సహజంగా ఎప్పుడూ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తికి బ్యాడ్ డిస్క్ ఉండి ఉండవచ్చును, లేదా వాళ్లకు కడుపులో ఒకలాంటి సమస్య ఏదైనా ఉండి ఉంటుంది. వాళ్ళు డీల్ చేయనిది ఖచ్చితంగా ఏదో కోపం, అటువంటి దాని ఫలితం అని కాదు. నేను ఆ జబ్బంతా అదేనని అనడం లేదు. అయితే ఎక్కువగా అలా అవుతుంది. చెప్పాలంటే మన లోపల ఏదో జరుగుతుంది. దాని ఫలితమే ఎక్కువగా మన శరీరాన్ని బాధిస్తూ ఉంటుంది. ఏదో ఒక విధంగా దేవుడు మన గమనాన్ని పొందాలని అంటాడు. మనం ఒక సందేశాన్ని వినేలా చేస్తాడు. ఎదురెదురుగా తెచ్చి దాంతో డీల్ చేయమని, పశ్చాత్తాపడమని, తర్వాత ముందుకు సాగమని. కానీ మనం వినకుంటే ఏం జరుగుతుందో వినండి. ప్రజలకు బదులుగా, అంటే తమ గాయాలతో డీల్ చేయడానికి బదులుగా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వారి గాయాలతో డీల్ చేసి వాటిని స్వస్థపరచుకోవడానికి బదులుగా డాక్టర్ దగ్గరకు వెళ్ళడం చాలా ఈజీ. చూడండి డాక్టర్, విషయం ఇది, నేను అలసిపోయాను, ఎప్పుడూ చెడుగా ఫీల్ అవుతాను, అది గాయపడ్డాను, ఇదిగో ఇదిగో ఈ చోట. చాలామంది డాక్టర్స్ దగ్గర నేను అనుకోవడం, ప్రజలు వెళ్ళినప్పుడు ముందే ప్రిస్క్రిప్షన్ ఉంటుందని, వాళ్ళు దానివలన వేరే దేనివలన గాయపడుతున్నారని. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మీకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. ఏం చేయడానికి? మీ బాధను తగ్గించడానికి, మీ సమస్యను తీర్చడానికి కాదు. కనుక అప్పుడేమవుతుంది? ఒప్పుకుంటాను, డాక్టర్ దగ్గరకు వెళ్ళడం ఈజీ. వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకుని మిమ్మల్ని మీరు మంచిగా ఫీల్ అయ్యేలా చేసుకోవడం. అయితే ఏం జరుగుతుంది? ఆ ప్రిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత మీరేం చేయాల్సి ఉంటుంది? తిరిగి వెళ్ళి మరొకటి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు. ఎందుకంటే వారి జీవితంలో గత గుర్తున్నంత కాలంలో లోపల మనసు లోతుల్లో తగిలిన గాయాలతో వాళ్ళు డీల్ చేయరు. కనుక అటువంటి ప్రజలే ఆ క్షణం కొరకు జీవించే ప్రజలు. ఇప్పుడు ఈ క్షణం మంచిగా ఫీల్ అవుతాను, భవిష్యత్తును గురించి నాకు చింతలేదు, గాయం గురించి నాకు చింతలేదు, దీని చివరి పరిణామం గురించి నాకు చింతలేదు. ఇప్పుడు నేను సంతోషంగా ఫీల్ అవ్వాలి. అది నాశనకరమైందని చెప్పడానికే నేనిక్కడ ఉన్నాను. అది నాశనకరమైందని చెప్పడానికే. అది వినండి, అది భావుకంగా హాని కలిగిస్తుంది. దేవునితో మీ సంబంధాన్ని తగ్గించేస్తుంది. ఇతరులతో అది మీ సంబంధాన్ని బాధిస్తుంది. చివరికి ఆరోగ్యపరంగా మీపై ప్రభావం చూపుతుంది. ఏదో ఒక చోట మార్గం మధ్యలో ఏదో ఒక ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఒకవేళ ఆయన చెప్పినది నేను చేయకపోతే అదేమిటంటే, ఇక్కడ చెప్తున్నాను, ఏమనంటే విసర్జించుడి, ద్వేషము, కోపము, పగ, సమస్తమైన దుష్టత్వమును మీ నుంచి విసర్జించుడి అని. ఆల్రైట్, అనుకుందాం నేను క్షమించాల్సిన వారు ఎవరైనా ఉన్నారని. నేను అలా చేయగలను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. క్షమాపణ అంటే ఏం కాదో తెలుసుకుందాం. ఇతరుల క్రియకు న్యాయం తీర్చడం క్షమాపణ కాదు. క్షమాపణ అంటే దాన్ని మర్చిపోవడం కాదు. క్షమాపణ అంటే దాన్ని సహించకపోవడం కాదు అనడం. చూడండి, అందరూ తప్పులు చేస్తారు. కనుక ఏదైతేనే అది కాదు అనడం కాదు. అది ఆ వ్యక్తి మీకు చేసిన దానికి క్షమించడం కాదు.
ఇలా అనడం కాదు. మీకు తెలుసా, సమయం దాన్ని మాన్పివేస్తుంది. మీ జీవితంలో ఆ బాధని, గాయాన్ని చేసినదేదైనా సరే దాంతో మీరు డీల్ చేయడానికి సిద్ధపడనంత వరకు మానదు. చూడండి, నేనెవరినైనా క్షమిస్తే నేను చేసినదేంటంటే నేను ఆలోచించి ఇష్టపూర్వకంగా తీసివేశాను. నువ్వు నాకున్న అప్పుని పక్కన పెట్టేశాను. ఏదో ఒక దాని ఫలితంగా నువ్వు నన్ను గాయపరిచావు, అయినా దాన్ని తీసివేయడానికి సిద్ధపడ్డాను. ఇకపై దానికి వ్యతిరేకంగా మనసులో ఏమీ ఉంచుకోను. ఇప్పుడు దాని అర్థం ఏమిటంటారు? మన మధ్య ఉన్న ప్రతీదీ నిజంగా సాల్వ్ అయిపోయిందా? తప్పనిసరేం కాదు. ఎందుకంటే చూడండి, మన క్షమాపణకు ఏదో స్పందిస్తే దానికి మీరు నేను బాధ్యులం కాము. మన క్షమాపణకు అవును, మీరు క్షమించవచ్చును, దేవుడు మిమ్మల్ని బాగు చేయవచ్చును. మీకేదో చేసిన ఆ మరో వ్యక్తి ఎన్నడూ బహుశా బాగుపడకపోవచ్చును. ఒకవేళ బాగుపడడంలో వారికి ఆసక్తి లేకపోవచ్చును. బహుశా వాళ్లకు వినండి, వాళ్ల దుష్టత్వం నిన్న ఎంత బలంగా ఉందో ఈరోజు అలానే ఉందేమో. కనుక అందువలన వాళ్ళెన్నటికీ మారకపోవచ్చును. అయితే ఎదుటి వ్యక్తి ఏం చేసినా సరే మీరు నేను మార్చడానికి బాధ్యులము. ఎదుటివారి ప్రవర్తనకు మనం బాధ్యులం కాము. వారి స్పందనలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారి స్పందనలకు వారే దేవునికి లెక్కప్పగించాలి. మీరనొచ్చు, చూడండి, ఒకవేళ చాలా కాలం క్రితం నన్నెవరైనా గాయపరిచి ఉండి ఇప్పుడు దూరదేశంలో గాని ఉంటే, లేదా వాళ్ళు మీకు చేసింది ఏ పరిస్థితుల్లోనూ ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోవచ్చును, లేదా అది బహుశా వాళ్ళు మరణించారనుకుందాం. అప్పుడు ఏంటి? నిజం గురించి ఆలోచిస్తాను, విషాదాల గురించి ఆలోచిస్తాను. ఇది ఒక రకమైన ట్రాజడీ. విషాదాల గురించి ఆలోచిస్తే పేరెంట్స్ మరియు వారి పిల్లల మధ్య జరిగిన విషయాలు, తర్వాత ఆ పేరెంట్, ఉదాహరణకు తల్లి గాని తండ్రి గాని మరణిస్తే ఈ పగ, ద్వేషం, కోపం, ప్రతికూలత అనేవి వాళ్ళంటారు. ఇప్పుడు నేనేం చేయాలి? నా మిగతా జీవితం అంతా దీంతోనే జీవించాలా? నేను దీంతోనే జీవించాలా? నాలో ఉన్న గాయంతో జీవించాలా? నేను దాన్ని సెటిల్ చేయలేను. ఆ సమయంలో చేయలేకపోయాను. ఇప్పుడు వాళ్ళు లేరు. కనుక నేనేం చెయ్యాలి? మీరేం చేయాలంటే ఇది పనిచేస్తుంది. మీకు మీరుగా చేయండి. 2 కుర్చీలను వేయండి. ఒకదానిలో మీరు కూర్చొని రెండో చైర్లో ఆ వేరే వారిని కూర్చోబెట్టండి. మీ బ్లాకులో అతడు ఉండవచ్చును, అయితే వాళ్ళు మీతో మాట్లాడరు, మీతో డీల్ చేయరు, పర్వాలేదు, లేదా చనిపోయి ఉండొచ్చును. మీరు వారిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి దీనిలో మీరు కూర్చోండి. అప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చేయాల్సింది ఇదే. మీకున్న ఫీలింగ్స్ అన్నిటినీ ఆ ఎదుట వ్యక్తికి తెలియజేయండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా గాయపరిచారని నమ్ముతారో అలా మీకున్న ఆ భావాలన్నీ కూడా బయటకు చెప్పండి. చెప్పి ఎదుటి వ్యక్తితో ఇలా అనండి: నా వ్యక్తిగత రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీదకు వెళ్ళి నా పాపపు అప్పునంతటికీ వెల చెల్లించినందున, ఎన్నేళ్లుగా నిరంతరం నన్ను ఆయన క్షమించినందున, నువ్వు నాకు చేసిన దానికి నేను నిన్ను క్షమించాలని ఎంచుకున్నాను. తర్వాత ఈ ప్రార్థన చేయండి: తండ్రి, ఏళ్ల తరబడిగా నాలో ఉన్న ఈ గాయాన్ని తీసివేయడానికి నువ్వు కల్పించిన అవకాశం మరియు ఇచ్చిన శక్తికై నీకు కృతజ్ఞతలు తండ్రి. నా తండ్రిని, నా తల్లిని, నా సిస్టర్ని, నా బ్రదర్ని, నా కుమారుణ్ణి, నా కుమార్తెను, నా ఫ్రెండ్ని క్షమించగలిగేలా చేసినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. వారిని క్షమించడం నాకు సాధ్యమయ్యేలా చేసినందుకు థ్యాంక్యూ. ఎదుటి వ్యక్తి చేసిన దానికి నీవిచ్చిన క్షమాపణను వారు అంగీకరించినందుకు కృతజ్ఞతలు. నా ఫ్రెండ్, ఆ క్షణం నుంచే మీ జీవితంలో స్వస్థత క్రియ మొదలై కార్యం చేయడం మొదలవుతుంది మీ జీవితంలో. ఇక మీరు గుర్తించిన దానికంటే కూడా ఎక్కువగా మీకు హాని చేస్తూ గాయపరిచినది స్వస్థపరచబడే క్రమంలోకి వస్తుంది. చివరికి మీకు హాని కలిగించి మిమ్మల్ని చివరికి నాశనం చేయగలిగిన ఆ గాయం నుంచి దేవుడు మిమ్ములను ఖచ్చితంగా విడుదల చేస్తాడు. ఇప్పుడు చూడండి, కేవలం మీకే తెలుసు జీవితంలో ఎవరు, మీ జీవితంలో ఏది, మీ జీవితంలోని ఏ అనుభవం మీకు పెద్ద గాయాన్ని చేసిందన్నది. కేవలం మీకే తెలుసు ఎంత లోతైన మానని దుఃఖకరమైన బాధ మీకుందన్నది. నేను అర్థం చేసుకోగలను. ఏమనంటే కొన్ని పరిస్థితులు, వాతావరణాలు ఎంత నాశనకరంగా, ఎంత చెడుగా, దుష్టత్వకంగా, ఎంత నీచంగా, ఎంత క్రూరంగా, హానికరంగా, గాయపరిచేవిగా ఉంటాయో హ్యాండిల్ చేయడానికి అన్నది. నేనది అర్థం చేసుకోగలను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారన్నది బహుశా వేరెవరూ అర్థం చేసుకోలేరు. కనుక మిమ్మల్ని మరొకరితో పోల్చుకోలేరు. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోవాలి: శారీరకంగా, భావుకంగా దేవునితో నా సంబంధాన్ని, ఇతరులతో నా సంబంధాన్ని, ఆ గాయాలు నాకు హాని చేయాలని అనుకుంటానా, లేదా స్వస్థపడాలని అనుకుంటానా? ఆ నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. నేనిది ఊరికే అంటున్నాను. తండ్రి అయిన దేవుడు, మీరు ఆయన కుమారుడైన ప్రభు యేసుక్రీస్తుని మీ వ్యక్తిగత రక్షకునిగా నమ్మితే పరిశుద్ధాత్మ మీ మనసులోనికి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే మీరు క్షమించగలిగేలా చేస్తాడు. మిమ్మల్ని బలపరిచి సహాయం చేస్తాడు. మీ హృదయంలో ఎంతగా ప్రేమను పెడతాడంటే మీరు ఆ ఎదుటి వ్యక్తిని చూసి అతని గురించి వేరుగా ఆలోచించగలిగేలా చేస్తాడు. వేరైన దృష్టికోణం నుంచి ఎక్కువగా వారిని చూస్తూ ఉంటారు. వాళ్ళు తమ జీవితంలో గాయపడినందున మీ పట్ల అలా ప్రవర్తించారు. అలా వాళ్ళు ఒక్కసారి జీవితంలో తప్పైన విధానంలో రియాక్ట్ అయ్యారు అని, బలహీనత క్షణంలో మీకేదో చేశారు, అది మిమ్మల్ని
మిమ్మల్ని లోతుగా గాయపరిచింది, మీ పూర్తి వైఖరే మారిపోతుంది. అప్పుడు జరిగేది ఇదే. ప్రభువుని మీ రక్షకునిగా నమ్మినప్పుడు మీరు క్షమించగలిగేలా ఆయన చేస్తాడు. ఎందుకంటే మీ జీవితంలో మొదటిసారి మీరుగా క్షమించబడ్డం అంటే ఏంటో అర్థం చేసుకుంటారు. కనుక మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఏమనంటే, యేసుక్రీస్తుని మీరు మీ రక్షకుడిగా ఎన్నడూ నమ్మకుంటే మై ఫ్రెండ్, మీరు జీవితంలో ముందుకు సాగుతున్నారని అనుకోవచ్చును. కానీ చూడండి, నిజమేంటంటే మీరు మరింత లోతుగా కనిపించని స్థాయిలో గుర్తించలేనంతగా గాయపడుతున్నారు. అది రణంగా మారి మీ జీవితాన్ని బాధిస్తుంది. మీరు గాని విశ్వాసి అయితే, రక్షణ పొందామని తెలిసినా మీరిలా అంటారు, చూడండి నేను ఆ విషయాలను మర్చిపోయానని అనుకున్నాను, దాన్ని మర్చిపోయి పక్కకు తోసేస్తే ఏదో ఒకలా అంతా పోతుందనుకుంటాను. అది పోదు. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. బహుశా మీరు ఇలా అనొచ్చు, చూడండి నాకు ఎవరితోనైనా కూర్చొని వారితో మాట్లాడడం గురించి నాకు తెలియదు. మీకు అలా చేయాలనిపించుకుంటే మీరు ఇలా చేయండి, వారికి లెటర్ రాయండి, మీరు అదంతా రాయండి. మీ చేత్తో మీరు మీకు ఎలా కావాలంటే అలా రాయండి. చేత్తో వ్రాయండి అంతే. మీరు ఫీల్ అయ్యేవన్నీ వాటిని ఆ లెటర్లో తెలియజేయండి. మీ ప్రార్థన ఆ లెటర్లో రాసి తర్వాత మీరిలా చేయండి, దాన్ని కాల్చివేయండి. అలా కలగానే మీ కోపం, పగ, ద్వేషం, ప్రతికూలత, ఆగ్రహం, మీ జీవితమంతా అన్నేళ్లుగా మీరు పోషించిన మీ గాయాలన్నీ పోతాయి. మై ఫ్రెండ్, తండ్రి మీరు ఫ్రీగా ఉండాలంటాడు. మీకు సత్యంగానే తెలిస్తే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మిమ్మల్ని విడుదల చేసే సత్యం ఇదే. మీరు నేను క్షమించడానికి సిద్ధపడితే మన తండ్రి క్షమించినట్లుగా, మనల్ని క్షమించినట్లుగా గాయం నుంచి విడుదల పొందుతాము. ఆయనను గనక దాని కొరకు నమ్మితే మనకు హాని కలిగించే ఆ గాయాల నుంచి మనం స్వతంత్రులమవుతాము. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇంటచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు, కానుకలతోనూ సాధ్యమైంది.